నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మనము ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలని బుక్ చేసుకున్నాం అనుకోండి. ఆన్లైన్లోనే మనం పేమెంట్ చేసేసాము, కానీ డెలివరీ వాడు మనకు కాకుండా ఆ ప్రోడక్ట్ని వేరే వ్యక్తులకు డెలివరీ చేస్తే మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? దీన్ని లా పరిభాషలో క్వజై కాంట్రాక్ట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కావాలని చెప్పి మనము ఆన్లైన్లో కానీ లేకపోతే ఒక షాప్ వాళ్ళతో కానీ ఒక ఫిజికల్గా కానీ వెళ్ళి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక కాంట్రాక్ట్ చేసుకొని వచ్చేసాము. వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు బై మిస్సిన మనకు కాకుండా మన పక్కింటి వాళ్ళకు ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేశారు. ఆ పక్కింటి వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రోడక్ట్ని తీసుకున్నారు, దాన్ని కన్జ్యూమ్ చేసేసారు, దాన్ని వినియోగించుకున్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుందంటే, ఇలాంటి సందర్భంలో న్యాయస్థానానికి ఇలాంటి కేసు వచ్చిన సందర్భంలో న్యాయస్థానం ఏం చేస్తుంది అని అంటే, ఎవరైతే ఆ ప్రోడక్ట్ని వినియోగించుకున్నారో ఆ వ్యక్తుల వద్ద నుంచి నష్టపరిహారాన్ని ఇప్పించే అవకాశం ఉంటుంది. మనము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం నష్టపోవడానికి అవకాశం ఉండదు. దీన్నే క్వజై కాంట్రాక్ట్ అని పిలుస్తూ ఉంటాం. మన తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి వారి పేరు మీద పట్టా ఉండి ఆ భూమి ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఉంది అనే ఫిజికల్ పొజిషన్ మనకు తెలియకపోతే కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, భూములకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. అయితే 6R యాక్ట్ ప్రకారంగా ప్రతి గ్రామాన్ని సమగ్రంగా సర్వే నిర్వహించి ఆ సర్వే ఆధారంగా గ్రామ నక్ష, ఒక విలేజ్ మ్యాప్ అనే ఒక మ్యాప్ని రూపకల్పన చేసినారు. ఈ గ్రామ నక్షలో ఆ విలేజ్కి సంబంధించిన కంప్లీట్ చిత్రం ఉంటుంది. ఆ గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ బావులు ఉన్నాయి, ఏ రకంగా రోడ్లు ఉన్నాయి, మొత్తం కంప్లీట్ ఎంటైర్ పిక్చర్ ఆఫ్ ద విలేజ్ అనేది ఈ గ్రామ నక్షలో ఉంటుంది. సో ఈ గ్రామ నక్షని మనం తీసుకున్న తర్వాత సర్వేయర్ పెట్టుకుంటే సర్వేయర్ వచ్చి ఆ పొజిషన్ ఎక్కడ ఉందో చూపిస్తారు. దీనికి పెద్ద దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ప్రాపర్టీ మనము కొనుగోలు చేసేటప్పుడు మన సేల్ డీడ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే, సో మిత్రులారా, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో సేల్ డీడ్లో మనం చాలా క్లిష్టమైన, చాలా ఇంపార్టెంట్ పదాలను ఉపయోగించి సేల్ డీడ్ చేసుకోవాలి. అవేంటి అని అంటే, మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తి మనకు అమ్మడం కంటే ముందు ఎవరికి వీలునామా రాయలేదని, ఎవరికి ఆ ఆస్తి తాకట్టు మార్టిగేజ్ పెట్టలేదని, మనకంటే ముందు ఎవరికి అగ్రిమెంట్ చేయలేదని పదాలను ఉపయోగించి ఓ కండిషన్తో మనం ఆ సేల్ డీడ్ అనేది డ్రాఫ్ట్ చేయించుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.